హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు గురక పెడుతూ నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు ఎప్పుడు నిద్రలేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకలా చిన్ని ఎదురు చూస్తుందో ఇప్పుడు చూద్దాం. డాడీ డాడీ త్వరగా లేవండి డాడీ, నాకు కలర్ టెస్ట్కి టైం అవుతుంది. నేను ఎప్పుడూ లేట్గా వస్తానని మా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు డాడీ. మమ్మీ మీరైనా చెప్పండి మమ్మీ, డాడీ లేవడం లేదు. అయ్యో చిన్ని, నువ్వు ఇలా వచ్చి టిఫిన్ చేయి త్వరగా. నువ్వు టిఫిన్ చేయగానే లేచి త్వరగా రెడీ అవుతారులే. నువ్వు ఈలోపు టిఫిన్ చేయి అలా సీత అంటూ ఉంటుంది. డాడీ ఇప్పుడు నేను టిఫిన్ చేయడం అయిపోయింది, ఇక త్వరగా లేవండి. చిన్ని డిస్టర్బ్ చేయకు, నాకు బాగా నిద్ర వస్తుంది. మమ్మీ దగ్గరకు వెళ్ళు, నేను చెప్తానులే తీసుకొని వెళ్ళమని. సీత, ఈ ఒక్కసారికి చిన్నిని నువ్వు స్కూటీ మీద డ్రాప్ చేసేయి, తర్వాత నేను తీసుకుని వస్తాను. సరేలే చిన్ని, నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానులే. మీ డాడీని పడుకోనివ్వు. నేను ఎలాగూ కూరగాయలు కొనడం కోసం మార్కెట్కి వెళ్ళాలి. పనిలో పని నిన్ను అక్కడ దింపితే సరిపోతుంది. త్వరగా రా చిన్ని, వెళ్దాం. అలా సీత స్కూటీ స్టార్ట్ చేస్తుంది. సరే మమ్మీ, అలాగే వస్తున్నాను. అలా చిన్ని స్కూటీ ఎక్కి కూర్చుంటుంది. అలా సీత డ్రైవ్ చేస్తూ ఉంటే చిన్ని మాట్లాడుతూ ఉంటుంది. అలా ఇద్దరూ వెళ్తూ ఉంటారు. అంతలో స్కూల్ దగ్గరకు చేరుకుంటారు. చిన్ని త్వరగా దిగు, కలర్ టెస్ట్ స్టార్ట్ అయిపోయినట్టుంది. పిల్లలందరూ వచ్చేసారు కదా, నీదే లేటు. తొందరగా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వు. సరే సరే మమ్మీ, బాయ్, లవ్ యూ మమ్మీ. బాయ్ చిన్ని. అలా చిన్ని హడావిడిగా వెళ్తుంది. గుడ్ మార్నింగ్ టీచర్. సారీ టీచర్, కొంచెం లేట్ అయింది. మా డాడీని డ్రాప్ చేయమంటే చేయలేదు, అందుకని మా మమ్మీ తీసుకొని వచ్చారు. ఓకే చిన్ని, ఇప్పుడే వీళ్ళని అడుగుతున్నా ఇంకా చిన్ని రాలేదేంటి అని. సరేలే, ఇలా వచ్చి కూర్చో. పిల్లలందరూ రెడీనా? కలర్ టెస్ట్ ప్రాక్టీస్ అయ్యి వచ్చారా? అయ్యాం టీచర్. నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఓమో, నేను అయ్యాను. కానీ ఈ కలర్ టెస్ట్లో కనుక నేను ఓడిపోతే చిన్ని మొన్ని వాళ్ళు నన్ను ఏడిపిస్తారు. ఎలాగైనా నేను గెలవాలి. అలా చింటూ అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మున్ని కూడా అలాగే తనలో తనే ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక్కడ చిన్ని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. చింకి, మున్మున్, సోనం వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు. పిల్లలు అందరూ వచ్చేసారు కదా, కలర్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. అలా టీచర్ గారు టెస్ట్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి. అలా టీచర్ పిల్లలకు టెస్ట్ గురించి చూపిస్తూ ఉంటారు. అక్కడ అన్ని రంగుల బాటిల్స్, గ్లాసెస్ పెట్టి ఉంటాయి. టీచర్ తన దగ్గర ఉన్న లిస్ట్ని తీసుకొని ఒక్కొక్కరిని పేరు పేరుగా పిలుస్తూ ఉన్నారు. చింకి, ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. నువ్వురా, వచ్చి పింక్ కలర్ చెయ్యి. ఓకే టీచర్. అలా చింకి అక్కడికి వస్తుంది. పింక్ కలర్ ఎలా చేయాలబ్బా? సరేలే, ఎలాగోలా ట్రై చేద్దాం. అలా తను వైట్ కలర్ని తీసుకుంటుంది. వైట్ కలర్ని వాటర్లో వేసి కలుపుతుంది. నెక్స్ట్ ఏ కలర్ తీసుకోవాలబ్బా? ఆరెంజ్ తీసుకుంటే వదిలే, రెడ్ కలర్ కలిపి చూద్దాం. అలా రెడ్ కలర్ని తీసుకుని వాటర్లో వేస్తూ కలుపుతూ ఉంటుంది. ఆ వాటర్ పింక్ కలర్లోకి మారిపోతుంది. అమ్మయ్య, ఎలాగోలా బతికిపోయాను. భలేగా కరెక్ట్గా పింక్ కలర్ చేసేసాను. అమ్మో, లేదంటే టీచర్ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అరే వావ్, కరెక్ట్గా చేసావు చింకి. అందరూ చింకీకి క్లాప్స్ ఇవ్వండి. ఓకే, నువ్వు కూర్చో చింకి. ఈసారి వచ్చేది మున్మున్. మున్మున్, నువ్వు ఆరెంజ్ కలర్ని ప్రిపేర్ చేయి. ఓకే టీచర్. వామ్మో, నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. టీచర్ నన్నే పిలిచారు.
లాస్ట్ పిలిచినా బాగుండేది. అలా అనుకుంటూ వాటర్లో గోల్డ్ కలర్ తీసుకుని కలుపుతుంది. ఇప్పుడు ఇక ఏ కలర్ యాడ్ చేయాలబ్బా? ఈ సిల్వర్ కలర్ తీసుకుంటాను. అలా సిల్వర్ కలర్ని వాటర్లో యాడ్ చేస్తుంది. కానీ అది ఆరెంజ్ కలర్ లాగా మారదు. వామ్మో, ఆరెంజ్ కలర్ రాలేదేంటి? టీచర్ నాకు ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారు. అలా మున్మున్ భయపడుతూ ఉంటుంది. కానీ టీచర్ ఏమీ అనరు. మున్మున్, నువ్వు ఆరెంజ్ కలర్ చేయలేకపోయావు. సర్లే, వెళ్ళి కూర్చో. అమ్మయ్య, బతికిపోయాను. కూర్చోమన్నారు. అలా మున్మున్ కూర్చుంటుంది. ఈసారి మున్ని నువ్వు ఆరెంజ్ కలర్ని ప్రిపేర్ చేయి. ఓకే టీచర్. ఆరెంజ్ కలర్ని వేయాలంటే ఫస్ట్ ఎల్లో కలర్ని వాటర్లో వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత రెడ్ కలర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అమ్మయ్య, ఆరెంజ్ కలర్ వచ్చేసింది. వావ్, వెరీ గుడ్ మున్ని, చాలా బాగా చేశావు. అందరూ మున్నికి క్లాప్స్ ఇవ్వండి. మున్ని, ఇక నువ్వు కూడా వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ టీచర్. అలా మున్ని వెళ్ళి కూర్చుంటుంది. నెక్స్ట్ చిన్ని, నువ్వు గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేయి. ఓకే టీచర్. గ్రీన్ కలర్ ఎలా చేయాలబ్బా? ఒక పని చేస్తాను. ఫస్ట్ బ్లూ కలర్ని వాటర్లో వేస్తాను. ఆ తర్వాత ఎల్లో కలర్ని యాడ్ చేసి చూస్తాను. అలా అనుకుంటూ ఆ రెండు కలర్స్ని మిక్స్ చేస్తుంది. గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. హే గ్రీన్ కలర్ వచ్చేసింది. వావ్ చిన్ని, అంత కష్టమైన కలర్ ఎలా ప్రిపేర్ చేసావు? టీచర్, మా మమ్మీ వచ్చేటప్పుడు కొన్ని ట్రిక్స్ చెప్పారు. అలాగే కొంచెం ఆలోచించి కలర్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. వావ్, వెరీ గుడ్ చిన్ని. అందరూ చిన్నికి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక తర్వాత చింటూ నువ్వు పర్పుల్ కలర్ని చెయ్యి. ఓకే టీచర్, ఓకే. ఇప్పుడు నేను బ్లూ కలర్ వాటర్లో కలుపుతాను. తర్వాత రెడ్ కలర్ని వాటర్లో కలుపుతాను. పర్పుల్ కలర్ వచ్చేసింది. అమ్మయ్య, బతికిపోయాను. లేకపోతే చిన్ని మున్నీల ముందు బ్యాడ్ అయిపోయేవాడిని. వెరీ గుడ్ చింటూ, చాలా బాగా చేశావు. మీరందరూ చింటూకి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. ఇక ఈ తర్వాత సోనం, నువ్వు స్కై బ్లూ ప్రిపేర్ చేయమ్మా. ఓకే టీచర్. ఫస్ట్ నేను బ్లూ కలర్ని వాటర్లో మిక్స్ చేస్తాను. ఆ తర్వాత ఎల్లో కలర్ వద్దులే, ఎల్లో కలర్ యాడ్ చేస్తే మళ్ళీ వేరే కలర్ వస్తుందేమో. వైట్ కలర్ యాడ్ చేసి చూద్దాం. అమ్మో, ఎల్లో కలర్ యాడ్ చేయలేదు, లేకపోతే వేరే కలర్ వచ్చేది. వైట్ కలర్ యాడ్ చేశాను కాబట్టి స్కై బ్లూ వచ్చేసింది. థ్యాంక్ గాడ్. వావ్ సోనం, నువ్వు చాలా చక్కగా చేశావు. అందరూ సోనంకి క్లాప్స్ ఇవ్వండి. పిల్లలందరూ చాలా బాగా చేశారు. మీరు ఒక్క మున్మున్ తప్ప అందరూ సరిగ్గా చేశారు. మున్మున్, నీకు పనిష్మెంట్గా ఈ గ్లాసెస్ అన్నీ క్లీన్ చేయి. ఓకే టీచర్, బట్ నేను ఆరెంజ్ కలర్ చేయలేకపోయాను. సారీ టీచర్. పర్లేదులే మున్మున్, ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొకసారి కరెక్ట్గా చేయాలి, సరేనా? ఓకే టీచర్. అలా పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.